హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఐస్ నెట్వర్క్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే అసలు మనం ఈ క్రిప్టో ప్రాజెక్ట్ ని ఎలా నమ్మాలి, ఏ విషయాలను చూసైతే మనం ఒక ప్రాజెక్ట్ ని నమ్మొచ్చు అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. మనకి గత 48 గంటల నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుందో, మన యాప్ ని క్లిక్ చేసినప్పుడు లాగ్ అయితే ఏదైతే జరుగుతుందో ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయితే అయింది. ఇంకా ఎవరెవరికి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో తప్పకుండా వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క వీడియోలోకి వెళ్తే, ఈ రోజు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది అఫిషియల్ గా 2 లీడర్స్ అయితే వారి యొక్క గ్లోబల్ పార్ట్నర్ స్థాయికి అయితే ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఒకళ్ళు ఫిలిప్పీన్స్ కి సంబంధించిన మాజీ గ్లోబల్ లీడర్, అతని పేరు కోచ్ జూయల్. అదేవిధంగా వియత్నాం మాజీ గ్లోబల్ లీడర్ అయినటువంటి కోచ్ ల్యూక్. వీళ్ళిద్దరైతే ఇప్పుడు అఫిషియల్ గా గ్లోబల్ పార్ట్నర్ అని ఆ ర్యాంక్ అయితే చేరుకోవడం జరిగింది. ఈ గ్లోబల్ పార్ట్నర్ అనే ర్యాంకు ఏదైతే ఈ నెట్వర్క్ యొక్క కోర్ టీం ఉంటుందో దానికంటే ఒక ర్యాంక్ కింద అనమాట. వీళ్ళకి ఈ నెట్వర్క్ మీద ఉన్న బాధ్యత, విశ్వసనీయతకి సూచికగా ఈ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెట్వర్క్ లో ఇంకా కొన్ని పొజిషన్స్ కూడా ఉంటాయి. వాటిలో నెంబర్ 1 మెంటర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే దేశాల వారీగా ఎవరైతే గ్లోబల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారనమాట. అలాగే బ్రిడ్జెస్. వీళ్ళ పని ఏంటంటే కోర్ టీమ్ కు అదేవిధంగా అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ని పాస్ చేస్తారనమాట. అలాగే గార్డియన్స్. వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ ఇంటర్లింక్ యొక్క విలువలను కాపాడటం మాత్రమే. ఇక రీసెంట్ గా గ్లోబల్ పార్ట్నర్స్ కింద ఎన్నికైన కోచ్ జూయల్ అలాగే కోచ్ ల్యూక్ వీళ్ళ పని ఏంటంటే కొత్త స్ట్రాటజీలు తయారు చేసి ఏదైతే ఇప్పుడు అంబాసిడర్స్ అనే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ని విస్తరింపజేయాలన్నమాట. ఇలా ఎన్నికైన అంబాసిడర్స్ ని శిక్షణ కల్పించి భవిష్యత్తులో నాయకులుగా తీర్చిదిద్దాలి. ప్రతి దేశం నుంచి కూడా టీమ్స్ ఉంటాయి కదా, ఆ టీమ్స్ మధ్య ఐకమత్యం, బలం, ధైర్యంతో ముందుకు సాగాలి అని చెప్పేసి మార్గనిర్దేశం చేయాలన్నమాట. ఈ ప్రమోషన్ ప్రాసెస్ అనేది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఒక కొత్త యుగాన్ని తెస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన మరొక అప్డేట్ ని చూసుకుంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఇది ఐటీఎల్జీ ఎకో సిస్టమ్ లో ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం తీసుకున్న గేమ్ చేంజింగ్ స్టెప్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ వెరిఫై ఐటీఎల్జీ అనేది అసలు ఐటీఎల్జీ టోకెన్ లోని ఒక భాగం. ఇవి పూర్తిగా ఈ ఐటీఎల్జీ వెరిఫై అయిన తర్వాత మాత్రమే హ్యూమన్ నోడ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఇలా వెరిఫై అయి బయటకు వచ్చిన ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి బయటికి వచ్చిన తర్వాత ఆ టోకెన్స్ పైన ఇప్పుడున్న బర్నింగ్ మెకానిజం అనేది ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఇది చాలా మంచి విషయం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనకి త్వరలోనే వెరిఫై ఐటీఎల్జీ అనేది అవ్వబోతుంది అని చెప్పేసి హింట్ అయితే ఇచ్చారు. అంటే ఒక్కసారి వెరిఫై అయితే ఇప్పుడున్న బర్నింగ్ మెకానిజం ఆ కాయిన్స్ ని ఏం చేయలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఐటీఎల్జీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూయస్ రియల్ టైం ప్రాసెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు చూసేది ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ యాక్టివ్నెస్, అలాగే వారి కంట్రిబ్యూషన్స్, వారి యొక్క రెఫరల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ ఎవరైతే ఈ నెట్వర్క్ తోటి యాక్టివ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సిస్టమ్ నుంచి తొలగించేస్తారు. అప్పుడు నిజమైన యూజర్స్, నిజమైన కంట్రిబ్యూటర్స్ మాత్రమే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీకి వెళ్ళటం జరుగుతుంది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ యొక్క ప్రధాన ప్రయోజనాలు 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి, ఏవైతే మార్కెట్ ని ప్రభావితం చేస్తాయో అటువంటి ఎఫెక్టివ్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఏవైతే మన కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ డంపింగ్ సిస్టమ్ కూడా చాలా తగ్గిపోతుంది. రియల్ టైంలో డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ వెరిఫైడ్ టోకెన్స్ అనేవి మన యొక్క ఎకో సిస్టమ్ లో లక్కీ స్పిన్స్, ఇన్ యాప్ పర్చేజెస్ ఇటువంటి ఉపయోగాల్లో చాలా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకనామిక్స్ టర్మ్స్ లో చెప్పాలంటే సప్లై కర్వ్ లెఫ్ట్ కి, డిమాండ్ కర్వ్ రైట్ కి షిఫ్ట్ అవుతుంది. దీని ఫలితంగా కొత్త ఈక్విలిబ్రియం వస్తుంది. ఇది ఐటీఎల్జీ ప్రైస్ కి ఒక సస్టైనబుల్ గ్రోత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నెన్స్ అండ్ క్లోజింగ్. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ యొక్క అప్డేట్ లేదా ఎలోకేషన్ డెసిషన్స్ అన్ని ఏదైతే డావ్ ఓటింగ్ సిస్టమ్ ఉందో దాని ద్వారా మాత్రమే కమ్యూనిటీ డిసైడ్ చేస్తుంది. ఇక చివరిగా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి ఇంటర్లింక్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లోనే చెక్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క అఫిషియల్ ఎక్స్ పేజ్ లో కూడా ప్రకటిస్తారు. కాబట్టి వాటిని చూసి మాత్రమే నమ్మండి. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెడుతున్న వెరిఫై ఐటీఎల్జీ అనేది ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టమ్ లో నిజమైన గ్రోత్ కి ఒక కొత్త చాప్టర్ అయితే మొదలైంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
అలాగే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లలో కొంతమంది ఐస్ నెట్వర్క్ గురించి ఏవైనా అప్డేట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారు. అందువల్ల ఒక అప్డేట్ అయితే ఉంది, దాని గురించి చెప్తున్నాను. ఈ ఐస్ నెట్వర్క్ అనేది RWA అనే సంస్థను తమ ఆన్లైన్ మరియు ఐస్ ఓపెన్ నెట్వర్క్ లోకి, అంటే వీరి యొక్క ఎకో సిస్టమ్ లోకి ఆహ్వానించడం అయితే జరిగింది. ఏదైతే ఈ RWA అనే సంస్థ ఉందో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకో సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఆధునిక బ్లాక్ చైన్ ని వాడుతూ పెట్టుబడిదారులను, అలాగే కొత్త స్టార్టప్స్ మరియు స్కేలప్స్ ను కలిపే ఒక వేదికగా అయితే పనిచేస్తుంది. అలాగే టోకెనైజేషన్ యాజ్ ఏ సర్వీస్, లాంచ్ ప్యాడ్ మరియు మార్కెట్ ప్లేస్ల ద్వారా ఈక్విటీ, రియల్ ఎస్టేట్, కలెక్టబుల్స్ వంటి రియల్ వరల్డ్ అసెట్స్ ను డిజిటల్ ఎకానమీలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ RWA సంస్థ అనేది ప్రధానంగా కంప్లైంట్ యూటిలిటీ మరియు సెక్యూరిటీ టోకెన్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో Web2 ఇన్నోవేషన్ మరియు Web3 ఆపర్చునిటీ వీటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఎమర్జింగ్ కంపెనీస్ కి కొత్త లిక్విడిటీ మరియు గ్రోత్ మార్గాలను అయితే అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ భాగస్వామ్యం ఉందో దీని ద్వారా రియల్ వరల్డ్ అసెట్స్ ను Web3 లోని సోషల్ లేయర్ లోకి అయితే తీసుకొస్తున్నారు. దీంతో టోకనైజ్ స్టార్టప్స్ డిస్కవరబుల్, ఫాలోవబుల్ మరియు ఇంటరాక్టివ్ గా ఆన్లైన్ లో అయితే అందుబాటులో ఉండటం జరుగుతుంది. మొత్తం మీద సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ ఐస్ ఓపెన్ నెట్వర్క్ మరియు RWA సంస్థ అనేవి ఇవి రెండూ కలిసి ఈ బ్లాక్ చైన్ ఎకో సిస్టమ్ కి కొత్త చాప్టర్ ని ప్రారంభిస్తున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు అడిగిన ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఏ క్రిప్టో ప్రాజెక్ట్ ను మనం నమ్మాలి, ఎటువంటి కారణాలు ఉంటే మనం ఆ ప్రాజెక్ట్ పై విశ్వాసం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే కొంతమంది మిత్రులు అయితే అడగడం జరిగింది. నేను చెప్పే ఈ విషయాలు అనేవి చివరి వరకు చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది, అలాగే క్లియర్ గా అర్థమవుతుంది కూడా. మనం మొట్టమొదటిగా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ని నమ్మాలి అని అనుకుంటే ముందుగా చూడవలసింది ఆ ప్రాజెక్ట్ యొక్క టీం. ప్రాజెక్ట్ ని ఎవరు స్థాపించారు, వారి యొక్క గత అనుభవం దేనిలో ఉంది, ఎవరైతే టీం ఉన్నారో వారిలో క్రిప్టో, బ్లాక్ చైన్ అలాగే ఫైనాన్స్ లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారా అని చెప్పేసి చూసుకోవాలి. పబ్లిక్ ప్రొఫైల్ లేదా వెరిఫైడ్ సోర్స్ ద్వారా ఆ సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మన నమ్మకం అనేది ఆ ప్రాజెక్ట్ కి ఒక మంచి టీం ఉన్నప్పుడే అది బలంగా ఏర్పడిపోతుంది. అలాగే ట్రాన్స్పరసీ, ఏదైతే మనం ప్రాజెక్ట్ గురించి అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది అసలు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, కోడ్ లేదా వెబ్సైట్, బ్లాక్ చైన్ లాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయా లేవా, ఆ ప్రాజెక్ట్ కి అసలు వైట్ పేపర్ అనేది ఉందా, ఉంటే అది స్పష్టంగా ఉందా లేదా, ఈ వైట్ పేపర్ అనేది మనకి ఆ ప్రాజెక్ట్ యొక్క అంచనాలు లేదా భవిష్యత్తులో ఏ విధంగా వెళ్తుంది అనే రోడ్ మ్యాప్ ను మనకి క్లియర్ గా చూపిస్తుంది. అలా కాకుండా ఆ ప్రాజెక్ట్ అనేది వైట్ పేపర్ అనేది క్లియర్ గా లేకుండా, ఎటువంటి స్పష్టత లేకుండా ఉంటే అది మనం ఆ ప్రాజెక్ట్ కి ఒక రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి మనం నమ్ముకోవచ్చు. అలాగే కమ్యూనిటీ సపోర్ట్, అసలు ఆ ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఒక పెద్ద కమ్యూనిటీ ఉందా లేదా, ఆ కమ్యూనిటీలో ఉన్న సభ్యులు ఏవైతే ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలకు సమాధానం వస్తుందా రావట్లేదా, స్కామ్స్ అనేవి లేకుండా యాక్టివిటీ అనేది సక్రమంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఒక సహాయక కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్టు నమ్మకానికి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే రియల్ యూజ్ కేస్, మంచి ప్రాజెక్ట్ కి రియల్ యూజ్ కేస్ కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి అనుకోవచ్చు. యూజ్ కేస్ ఉన్నా గానీ అది ఏ సమస్యలను సాల్వ్ చేస్తుంది, ఆ టెక్నాలజీ అనేది నిజంగా పనిచేస్తుందా లేదా, ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్, డెమో లేదా పైలట్ ప్రాజెక్ట్స్ ఉంటే అది ఆ ప్రాజెక్ట్ మీద ఒక క్రెడిబిలిటీని చూపిస్తుంది. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాజెక్ట్ అనేది ఏ కంట్రీ యొక్క రూల్స్ అలాగే రెగ్యులేషన్స్ కి అనుగుణంగా ఉంది, లీగల్ అప్రూవల్స్ అనేవి ఉన్నాయా లేదా, అలాగే ఆ ప్రాజెక్ట్ కి పార్ట్నర్షిప్స్ ఉన్నాయా లేవా, ఇది చాలా ముఖ్యమని చెప్పేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే రెగ్యులేటరీ కంప్లైన్స్ చెక్ చేయడం అనేది మనకు సేఫ్టీని అందిస్తుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక క్రిప్టో ప్రాజెక్ట్ నమ్మటానికి ఇవే ముఖ్యమైన కారణాలు. అవి సింపుల్ గా చెప్పుకుంటే నెంబర్ 1 ఎక్స్పీరియన్స్ టీమ్, నెంబర్ 2 ట్రాన్స్పరసీ, నెంబర్ 3 యాక్టివ్ కమ్యూనిటీ, నెంబర్ 4 రియల్ యూజ్ కేస్, నెంబర్ 5 లీగల్ కంప్లైన్స్. మీరు కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టి రీసెర్చ్ చేస్తే మనకు ఉన్న స్కామ్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నమ్మకమైన ప్రాజెక్ట్స్ ని ఎంచుకోండి, చాలా సురక్షితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి,
అలాగే నేను చెప్పిన విషయాలపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంటర్లింక్ లేదా పై నెట్వర్క్ కి సంబంధించి ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.